హలో బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు మరో సవాలు విసిరారు. రేపు అమరవీరుల స్తూపం దగ్గరకు రాజీనామా లేఖను తీసుకుని వస్తానని, సీఎం కూడా రాజీనామా లేఖను తీసుకుని వస్తారని ప్రశ్నించారు. ఇద్దరి రాజీనామా లేఖలను మేధావుల చేతిలో పెడతామని పిలుపునిచ్చారు. ఆగస్టు 15లోగా 6 గ్యారెంటీలు, రైతుల రుణమాఫీ అమలు చేస్తే తన రాజీనామా లేఖను తీసుకెళ్లి స్పీకర్కు ఇస్తారని చెప్పారు. ఇక గ్యారెంటీలు అమలు చేయకుంటే రేవంత్ రాజీనామా లేఖను గవర్నర్కు ఇస్తారని సవాల్ విసిరారు. తెలంగాణలో సవాళ్ల పర్వం కొనసాగుతా ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావుకు మధ్య సవాల్ విసిరారు. ఇక రేపు అమరవీరుల స్తూపం దగ్గరకు రాజీనామా లేఖను తీసుకొస్తానని, సీఎం రేవంత్ రెడ్డి కూడా రాజీనామా లేఖను తీసుకొస్తారని ఇద్దరి మధ్య ప్రశ్నించారు. ఇద్దరి రాజీనామా లేఖను మేధావుల చేతుల్లో పెడతామని పిలుపునిచ్చారు. ఇక ఆగస్టు 15లోగా 6 గ్యారెంటీలు, రైతు రుణమాఫీ అమలు చేస్తే తన రాజీనామా లేఖను తీసుకువెళ్లి స్పీకర్కు ఇస్తారని చెప్పారు. గ్యారెంటీలు అమలు చేయకుంటే రేవంత్ రాజీనామా లేఖను గవర్నర్కు ఇస్తారని సవాల్ విసిరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. తెలంగాణలో సవాళ్ల పర్వం కొనసాగుతూ ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావుకు మధ్య సవాల్ విసిరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరంగల్ తెలంగాణలో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇచ్చుకుంటున్నారు హరీష్ రావు, రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డి ఇటు యాదగిరి గుట్ట చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ ఖాళీ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు, దీంతో ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసుకుంటున్నారు. దీంతో వెంటనే హరీష్ రావు కూడా స్పందించడం, హరీష్ రావు ఇటు ఆగస్టు 15 లోపు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలను నెరవేర్చాలని చెప్పి, అదేవిధంగా రుణమాఫీని కూడా, రైతు రుణమాఫీని కూడా వెంటనే, అంటే ఏకకాలంలో ఉన్నటువంటి 2 లక్షల రుణమాఫీని వెంటనే చేయాలని చెప్పేసి దానిపైన ఇటు ముఖ్యమంత్రి ఏదైతే యాదగిరి గుట్టలో ఆగస్టు 15 వరకు రుణమాఫీని యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా రుణమాఫీ చేస్తా అని చెప్పేసి చేసినటువంటి వాగ్దానం పైన ఇటు హరీష్ రావు స్పందించడం జరిగింది. దీనిపైన వెంటనే ఇటు ఒకవేళ 15వ తారీఖు లోపు 6 గ్యారెంటీలు, అదేవిధంగా ఇటు రుణమాఫీని చేయకపోతే ఇటు ముఖ్యమంత్రిగా వైద్యులతో రాజీనామా చేస్తారని చెప్పేసి సవాల్ ఇచ్చారు హరీష్ రావు. దీంతో ఇటు ముఖ్యమంత్రి కూడా ప్రతి సవాల్ విసరడం జరిగింది. ఇటు తాను రుణమాఫీని 15వ తారీఖులో, ఆగస్టు 15వ తారీఖులోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేసుకుంటారని చెప్పేసి ఇటు ప్రతి సవాల్ విసరడం జరిగింది. దీంతో హరీష్ రావు కూడా మరొకసారి కూడా నీవు శుక్రవారం నాడు అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తా, అక్కడ చర్చకు రావాలని చెప్పేసి సవాల్ విసరడం జరిగింది. ఇటు రుణమాఫీతో పాటుగా 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పేసి అమలు చేయలేదు. ఇచ్చినటువంటి వాగ్దానంలో ఒక మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలేదని చెప్పేసి, మహిళలకు ఇస్తా ఉన్న 2,500 రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి, తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వలేదని చెప్పి అనేక ఉచిత వాగ్దానాలు చేసి హామీలు కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా 100 రోజులు కాదు
120 రోజులు పూర్తయినా కానీ ఇంతవరకు ఎలాంటి హామీలు నెరవేర్చలేదని చెప్పేసి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పేసి అమలు చేయకుండా ఇటు ఆ దేవుళ్ళను అడ్డు పెట్టుకొని వాగ్దానాలు చేస్తా ఉన్నారు. ఓట్ల కోసం అని చెప్పేసి హరీష్ రావు ఆ సవాల్ విసరడే కాకుండా తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 5 అమలు చేస్తామని చెప్పి ఆ రైతుల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేస్తాం, అమలు చేసిన వెంటనే తమ పార్టీని రద్దు చేసుకోవాలని చెప్పేసి మీ మామ కూడా చెప్పండి అని చెప్పేసి హరీష్ రావుకు సవాల్ విసరడం జరిగింది. రాజీనామా లేఖను కూడా జేబులో పెట్టుకొని తిరగమని చెప్పేసి హరీష్ రావుకు సూచన కూడా చేయడం జరిగింది. మొత్తంకైతే రాష్ట్రంలో ఇటు రైతు రుణమాఫీ కేంద్రంగా ఇటు రాష్ట్ర రాజకీయాలు బీఆర్ఎస్ వర్సెస్ ఇటు కాంగ్రెస్ గా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావుగా ఈ యొక్క సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే విసురుకుంటా ఉన్నారు. ఈ యొక్క రైతు రుణమాఫీ అనేది కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో అతి ప్రధానమైనటువంటిది. ఇటు ప్రభుత్వం ఏర్పడగానే రైతు రుణమాఫీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇటు ఇచ్చినటువంటి అంటే 100 రోజుల కాలంలోనే వివిధ హామీలను నెరవేర్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు ఎన్నికల తర్వాత అంటే ఎన్నికల కోడ్ వెంటనే ఎన్నికల కోడ్ రావడంతో 2 నెలల గడువు దీంతో రైట్, థ్యాంక్ యూ రా బాబు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.